బోడితని వేణుగోపాల్ గారు జనసేన నాయకులు. కాసరగడ్డ నాగార్జున గారు గుడ్ మార్నింగ్. ఏంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఎత్తున మాట్లాడడం జరిగింది, సర్ ప్రక్రియ కావచ్చు, అంతేకాకుండా ఆ ఓటర్లను తొలగించేస్తారు. సో అక్కడ మమతా బెనర్జీ ఓడిపోయారు, స్టాలిన్ ఓడిపోయారు, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది మనమే అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన చేయడం కావచ్చు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులు ఏకగ్రీవం జరగకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే అసలు ఏకగ్రీవాలు ఏ విధంగా జరిగాయి గతంలో మనం చూసాం. సో ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవాల చుట్టూనే రాజకీయం నడిచినటువంటి పరిస్థితి. కానీ ఏకగ్రీవాలన్నీ కూడా ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రేమతోటి, ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆశతోటి, ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆ రోజు ప్రజలు ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపారు అని చెప్పేసి అప్పట్లో భారీ ఎత్తున వాళ్ళు డిఫెన్స్ చేసుకున్న సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఏకగ్రీవాలు జరగకూడదంటే సో ఎట్టకేలకు అంగీకరిస్తున్నారు. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏకగ్రీవాలు చేయొచ్చు, సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అనేటటువంటి అంశాన్ని ఆయన చేసినటువంటి పనిని చెప్పకనే చెప్పారు అనేటటువంటి ఒక వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే టీడీపీ కూడా భారీ ఎత్తున వార్నింగ్లు ఇస్తుంది, గొడ్డలు అంటుంది, సైకో అంటుంది. సో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఏంటి అసలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా సైకో అని చెప్పేసి, గొడ్డలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం వెనుకున్నటువంటి వ్యూహం ఏంటి? సో వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేయకుండా ఉండడం కోసమే వాళ్ళని మానసికంగా మీ కూటమి టార్గెట్ చేస్తుందా ఏంటి అసలు? సార్, మన హిందూ ధర్మాల్లో చెప్పినట్లుగా పాపం చేస్తే డెఫినెట్గా కర్మ ఏదో ఒక రోజు బౌన్స్ బ్యాక్ అయ్యిద్ది అనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవాలు అర్థమవుతున్నాయి. దాంట్లో భాగంగా ఈయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ గురించి మాట్లాడారు. ఎస్ఐఆర్ గురించి మాట్లాడుతూ తమిళనాడులో అయితేంది, వెస్ట్ బెంగాల్లో అయితేంది, అక్కడ ఎస్ఆర్ఐ చేయడం వల్ల ఓట్లు తగ్గాయి, మొన్న మన దగ్గర పెరిగినాయి, తగ్గినా కానీ గవర్నమెంట్ పోయింది, పెరిగినా కానీ గవర్నమెంట్ పోయిందని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఆయన ఏం చెప్తున్నా అంటే 29లో కూడా నేను గెలవను అనేది ఆయన స్పష్టంగా క్లారిటీగా చెప్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే మీరు ఏదైనా సరే గత 5 ఎలక్షన్ మీరు చెక్ చేసుకోండి సార్. ఎలక్షన్ నోటిఫికేషన్ చేసినప్పుడు, ఎలక్షన్ యొక్క డేటా రిలీజ్ చేసినప్పుడు ఏదైనా ప్రీవియస్ ఎలక్షన్తో పెరిగితే ఎలక్షన్స్ యొక్క ఓటర్ లిస్టులో ఉన్న ఓటర్స్ ఏదైనా తగ్గడం కానీ పెరగడం కానీ ఏదో ఒకటి జరిగింది. ఎస్ఐఆర్ చేసినా చేయకపోయినా ఓటర్లు తగ్గడం కానీ పెరగడం కానీ జరిగిద్ది. అంతేగాని లాస్ట్ 20 ఇయర్స్లో ఏదైతే 10,000 ఓట్లు ఉంటే ఇప్పుడు కూడా 10,000 ఓట్లతో ఎవరు ఎలక్షన్ చేయరుగా, పెరగడం తగ్గడం జరిగిద్ది కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే డెఫినెట్గా మళ్ళీ రేపు 29 ఎలక్షన్లో మనం ఎలాగైతే గెలవపోవడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు 24లో ఎలాగైతే మనం ఈవీఎంలు అని చెప్పి మనం మోసం చేసుకుంటే ప్రజలకు ఒక మభ్య పెట్టినో రేపొద్దున కూడా ఎస్ఐఆర్ అని చెప్పి చెప్పడం ఈజీగా ఉంటుందని చెప్పి వాళ్ళ యొక్క కథానాయకులు ఎవరైతే అక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదనపు ఇన్ఛార్జీలకు చెప్పడం జరుగుతుంది. చెప్తా ఆయన ఏం చెప్తున్నారంటే ఒక ఎగ్జాంపుల్ సార్, నాకు తెలిసిన 2019-24 మధ్య ఉన్న ఒక ఎమ్మెల్యేకి డబుల్ ఓట్లు ఉన్నాయి సార్. అది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి డబుల్ ఓట్లు ఉన్నాయి. అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థికే గెలిచిన ఎమ్మెల్యేకే డబుల్ ఓట్లు ఉన్నాయి. అంటే వైసీపీ కార్యకర్తల నాయకులకి ఎంతమంది డబుల్ ఓట్లు ఉన్నాయి? ఈరోజు ఆ డబుల్ ఓట్లు తీసేయడానికి ఈరోజు మేము ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టాం. దాంట్లో తప్పే ఉంది సార్. ఎంత బాధాకరం అంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే 90% ఈ యొక్క మున్సిపాలిటీలు ఏకగ్రీవం కావాలి, మనమే గెలవాలి, వారు వన్ సైడ్ గెలవాలన్న వ్యక్తి తిరిగి అదే 5 సంవత్సరాల తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నారంటే దయచేసి మీరు అభ్యర్థులు నిలబెట్టండి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారింది అంటే ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అపోజిషన్ లీడర్ పదవి లేకపోయినా కానీ ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీ అధినాయకుడు ఆయన ఏం పిలుపునిస్తున్నాడంటే అట్లీస్ట్ మీరు అభ్యర్థులు నిలబెట్టిన అనే స్థితికి దిగజారాడంటే ఆ పార్టీ ఫ్యూచర్లో ఉండదా అది ఒకసారి చెక్ చేసుకోవాలి సార్. దాంతోపాటు ఆయన స్టేట్మెంట్ ఏమన్నాడంటే గతంలో ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి మిమ్మల్ని చూసి ప్రజలు ఓటేయలేదు, నన్ను చూసి నా మొహం చూసి ప్రజలు ఓటేశారని చెప్పి విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏంటంటే ఒకవేళ మీరు ఆ జడ్పీటీసీలో కానీ, ఎంపీటీసీలో కానీ, లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ అభ్యర్థులు నిలబెట్టకపోతే, ఎవరు నించోటానికి ముందుకు రాకపోతే అది కారణం ఇన్ఛార్జులు ఫెయిల్యూర్ అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది సార్. అంటే గెలిస్తేనేమో ఈయన, ఫెయిల్యూర్ అయితేనేమో జగన్మోహన్ రెడ్డి తీసుకోవడానికి రెడీగా లేరా? నిన్న కాకపోయినా జరిగే పులివెందల్లోనే వీళ్ళ జడ్పీటీసీ ఓడిపోయారు సార్. అంటే జడ్పీటీసీ ఓడిపోయారంటే అక్కడ ఇన్ఛార్జ్గా ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి కదా. మరి ఆయన యొక్క పార్టీకి రాజీనామా చేసి ఇంకొకరికి అధ్యక్షుడి పదవి ఇవ్వాలి కదా. దాని గురించి ఆయన స్పందించాలి కదా సార్. ఇంకపోతే నరేంద్ర మోడీ గారు
ఒక పెద్ద మనసుతో ఒక దేశ ప్రధాని ఉండి ఒక పిలుపునిచ్చాడు. ఏమని పిలుపునిచ్చారు? మన పరిస్థితి బాగలేదు, పెట్రోల్ డీజిల్ మనం ఆదా చేసుకోవాలని చెప్పి ఒక పిలుపునిస్తే దాంట్లో భాగంగా చాలామంది ముఖ్యమంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రులు కానీ, మినిస్టర్లు కానీ, ఇక్కడ తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, మినిస్టర్లు కానీ వాళ్ళ కాన్వాయ్లో ఉన్న వెహికల్స్ తగ్గించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా హైబ్రిడ్ మహానాడు వాళ్ళు కనెక్ట్ చేస్తే సార్ ఒక్క విషయం నాగార్జున గారు సో హైబ్రిడ్ మహానాడు కనెక్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక్క నిమిషం నాగార్జున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సర్ ప్రక్రియ మీద అసలు ఎందుకు ఆందోళన ఉంది, ఏంటి అసలు నిజంగానే అలాంటి సిచ్యువేషన్ ఉందా? ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విన్న తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఒకసారి అది ప్లే చేయండి పీసీఆర్. ఇటీవల మీరంతా కూడా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ మీరంతా కూడా చూసే ఉంటారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అయితేనేమి, తమిళనాడులో స్టాలిన్ గారి ఎన్నికలు అయితేనేమి మీరంతా కూడా గమనించే ఉంటారు. ఈ వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను ఒకసారి చూస్తే వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు అంటే 11.9% ఓట్లు తీసేసినారు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఎస్ఐఆర్ సర్వే ద్వారా. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ ఎస్ఐఆర్ సర్వేల ద్వారా. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గం, ఇది మీ అందరికీ తెలిసి ఉండాలి. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గంలో 45,982 ఓట్లు తొలగిస్తే 15,000తో మమతా బెనర్జీ ఓడిపోయింది. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ మాట. అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్ అనే నియోజకవర్గంలో దాదాపుగా 71,000 ఓట్లను తొలగిస్తే ఆయన ఓడింది 8,000 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ఇటీవల మీరంతా కూడా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ మీరంతా కూడా చూసే ఉంటారు. నాగార్జున గారు, సో ఇక్కడ నాగార్జున గారు ఇక్కడ ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తొలగించినటువంటి ఓట్లు, వెస్ట్ బెంగాల్లో తొలగించిన ఓట్లు అక్కడ మమతా బెనర్జీ ఓడిపోవడం, అలాగే తమిళనాడులో స్టాలిన్ ఓడిపోవడం, మరి ఆంధ్రాలో కూడా అలాంటి పరిస్థితే ఉంటుంది అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే అక్కడ పార్టీ అధినేతలే ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ రావచ్చు, సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటి అసలు దాన్ని ఎలా చూడొచ్చు? 1 minute క్లోజ్ చేయండి, టైం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి భయం చుట్టుకుంది సార్. ఎందుకంటే ఒక సీఎంగా స్టాలిన్ గారు అక్కడ ఫెయిల్ అయ్యారు, మమతా బెనర్జీ గారు సీఎంగా ఆయన ఫెయిల్ అయ్యారు. ఇక్కడ అపోజిషన్ లీడర్ లేకపోయినా అపోజిషన్ పార్టీగా యాజ్ వెల్ యాజ్ ఒక ఎమ్మెల్యేగా పులిబెందల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవైలబుల్గా లేరు. సో ఆయనకు ఒక భయం పట్టుకుంది, రేపు కనుక ఎస్ఐఆర్ జరిగితే ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేను కూడా ఓడిపోతానన్న భయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుకుంది. దాంట్లో భాగంగా ఏం చేయాలో తెలియక రేపు ఎలా పార్టీని నేను గెలవలేదు, ఆ భారం ఎలాగ ఇన్ఛార్జీలు వేసి ఆ ఫెయిల్యూర్ ఇన్ఛార్జీలు మేము నడదాం, సో ఎలాగే నేను గెలవాలి ఏం చేయాలని ఈరోజు తాపత్రయం, ఆయన యొక్క భయం అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో కనపడింది. డెఫినెట్గా రేపు ఎమ్మెల్యేగా కూడా పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోవడం ఖాయం. ఆయన డెఫినెట్గా అక్కడి నుంచి వేరే స్థానానికి డెఫినెట్గా ఎమ్మెల్యే సీటు కూడా మార్చుకునే విధంగా ఉందని చెప్పి మాకున్న సమాచారం సార్. అంటే ఇంతకుముందు ఎన్నికలు జరిగితే అక్కడ ఉన్నటువంటి ఓడిపోతే ఓటమికి గల కారణాలను అన్వేషించుకునేటువంటి పనిలో ప్రజా వ్యతిరేకతని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంగీకరిస్తూ ఉంటారు. ఇన్ కేసు తమిళనాడు విషయానికి వస్తే స్టాలిన్ ఎక్కడ కూడా సార్ వల్ల నేను ఓడిపోయాను అని చెప్పేసి ఆయన చెప్పాల, ఆయన ఓటమిని చాలా హుందాగా స్వీకరించారు, ప్రజా తీర్పుని నేను గౌరవిస్తానని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఓడిపోయినటువంటి సందర్భంలో కేవలం సార్ వల్లే ఓడిపోయారు వాళ్ళిద్దరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. రాజు గారు అదే మన దౌర్భాగ్యం అదే సార్. ఎందుకు ఈ మాట అంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడతా కూడా ఏం చెప్పారంటే తమిళనాడులో అసలు ఎలక్షన్ జరిగిందా లేదో కూడా తెలియదు, వాళ్ళు గౌరవంగా ఎలక్షన్ చేసుకున్నారు, మన దగ్గర ఈ దరిద్రవేంద్ర బాబు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. స్టాలిన్ లాగా గౌరవంగా
నేను ఓడిపోయాను, దానికి గల కారణాలు సో అని చెప్పి ఆయన విశ్లేషించుకున్నాడుగా గౌరవప్రదంగా బయటకు వచ్చి నా ఓటమికి నేనే కారణం అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంది కాసేపు ఈవీఎంలు అంటారు, కాసేపు ప్రజలు నన్ను మోసం చేశారు అంటారు. అంటే ఆయన తప్పు చేసిన దాన్ని ఆయన ఒప్పుకోకుండా ఆ తప్పుని ఆపోజిషన్ వాళ్ళు వేరుగా రుద్దడం కానీ, లేదంటే ఓటర్ల మీద రుద్దడం కానీ, ఈవీఎంల మీద రుద్దడం కానీ చేస్తున్నారు. అంటే దౌర్భాగ్యం. మనకి ఇక్కడ ఏపీలో ఎలాంటి దౌర్భాగ్యమైన నాయకులు ఉన్నారు, అపోజిషన్ లీడర్లు ఉన్నారు, ఒక పార్టీ అధినాయకుడు ఉన్నాడు. నిజం చెప్పాలండి సార్, వీళ్ళకి గొడ్డలి ఇంకోరండి కత్తిపోట్లు, కోడికత్తి, ఈ నెత్తురు, ఇవి తప్పించి ఇంకే పదాలు వీళ్ళకి కనపడవా? ఈ రోజు మేనిఫెస్టోలో కూడా ఎంత బాధ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మ్యాప్ని కిందేసి ఒక గొడ్డలితో కాకుండా అది దాన్ని ఒక పొలుగుతో ఒక పొలుగు దాన్ని ఏమంటారు గడ్డపారతో పొడుస్తా ఒక రక్తం వచ్చే విధంగా వీళ్ళు ఈరోజు ఒక బుక్ రిలీజ్ చేశారంటే ఎంత దౌర్భాగ్యం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలనుకున్నారు, ఎంత గౌరవిస్తున్నారు ఏంటి? గతంలో మనం చూసాం రాజారెడ్డి గారి గురించి, వెంకటరెడ్డి గారి గురించి బ్రిటిష్ వాళ్ళకి ఎంత బాగా హెల్ప్ చేశారో, బ్రిటిష్ వాళ్ళకి ఎంత బాగా సాయం చేశారో మనం చూసాం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎంత దారుణంగా వీళ్ళు హింసిస్తున్నారు, ఎంత దారుణంగా మ్యాప్లు రిలీజ్ చేస్తున్నారు మనం చూసాం. ఇంకా పోతే సార్ ఈ మినిస్టర్లు బయటకు వచ్చి మా అన్న బతికిన చాలా ఉంటుంది. ఆగండి ప్లీజ్, చిన్న మాట ఆగండి మళ్ళీ ఇస్తా, ఇంకా టైం ఉంది ప్లీజ్, మిగతా మాట్లాడాలి. నాకు 7:50 అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది. ప్లీజ్ స్టార్ట్ అయింది, లేట్ గా స్టార్ట్ అయింది. ఒక్క నిమిషం సార్ ప్లీజ్, ఇస్తానంటున్నాను కదా, ఒక్క నిమిషం ఉండండి, వాళ్ళ వర్షం కూడా వినండి మీరు. మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మనం చూసాం, మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సర్ ప్రక్రియ గురించి మాట్లాడుతున్నారు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి.